ఇవాళ మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఏది కర్ణాటక నుంచి మొదలుపెట్టి కేరళలో మొదలుపెట్టి కర్ణాటక వచ్చి ఇక్కడ చెప్పిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా దీన్ని అమలు చేయాలని ఆలోచన చేసి అసెంబ్లీలో గెలవగానే మొట్టమొదటిసారిగా బిల్లు పెడతామని చెప్పాడు. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. యావత్ భారతదేశంలో ఇది ఒక దిక్సూచి. ఆయన ఆలోచనను మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన ఏకైక నాయకుడు అంటే అది రేవంత్ రెడ్డి గారే. దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ ఆలోచన సరి అయిన ఆలోచన. పేదవారి గురించి ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదాన్ని మరొకసారి వన్మడుగా పూర్తి చేస్తున్నాడు. దాన్ని అమలు చేసిన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా కులగన జరిగిన తర్వాత దానికంటే ముందు కామారెడ్డిలో సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది బీసీలకు సరి అయిన న్యాయం చేయాలని బీసీ డిక్లరేషన్ చేశారు. అక్కడ 42% ఇస్తానని హామీ ఇచ్చాడు. దాన్ని నెరవేరుస్తామని చెప్పడం కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. నా ఉద్దేశంలో యావత్ భారతదేశంలో కులగన జరుగుతూనే మెజార్టీ మోర్ దాన్ 50% పైన ఉన్నాం. 54 నుంచి 56 వరకు ఉన్నాం. దానికి కారణం ఏంటంటే అట్టడుగున్న ప్రజలకు ఇప్పటి వరకు న్యాయం జరుగుతలేదు. అందుకుంటే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, 90% ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది, 10% ఉన్న వాళ్ళు అగ్ర కులాలు లాభపడుతున్నారని చెప్పడం దానికి నిదర్శనమే. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన. కానీ మొట్టమొదలు తెలంగాణలోనే ఈ ఉద్యమం జరిగింది. దానికి పరిణామాలు కూడా వచ్చినాయి. ఈ పరిణామం ద్వారా 42% ఇచ్చి తీరుతా అన్నాడు. దానికి నేను యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా గతంలో ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ గారు చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు దానికి మద్దతు పలికింది. దానివల్ల ఎంతో మంది ఇంజనీర్లు అయినరు. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అయినరు. అది బీసీ కాన్సెప్ట్. అదేవిధంగా ఇవాళ కులగన జరగాలని ముఖ్యంగా ఎస్సీలలో మందకృష్ణ మాదిగా ఏదైతే ప్రయత్నం గత 30 ఏళ్ల నుంచి ప్రయత్నం చేశాడు, దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తా అని చెప్పడం, ఈ రెండింటి కూడా ఆయనకు నాకు ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నరేంద్ర మోడీ ఒక మాట అంటున్నాడండి, రాహుల్ గాంధీ అట అర్బన్ నక్సల్ అట. ఆయన అర్బన్ నక్సలైట్ ఎందుకు? పేదవాళ్ళ ఇంట్లో భోజనం చేసినంత మాత్రం కాదంటున్నావు. నువ్వు ఎంతోమంది పేదవాళ్ళకు లాభం చేసినావా? 25 కోట్ల మందిని బిలో పావర్టీ వాళ్ళని నేను పైకి తెచ్చినట్టు ఇప్పటి వరకు లెక్క తెలియదు. ఎక్కడ తెచ్చినా నేనే ఓబీసీ ఎంపీసీగా కన్ఫ్యూజన్ ఉన్నా. 25 కోట్లు ఎక్కడ చేసినావు? బిలో పావర్టీని పైకి తెస్తాను. అంతేకాదు ఇవాళ రాహుల్ అర్బన్ నక్సల్ అనడం దాన్ని నేను దాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మీ కేబినెట్ లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఇవాళ దేశంలో ఏదైతే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ను అవమానం చేస్తే ఇంతవరకు ఒక మాట మాట్లాడవు, దాని గురించి చెప్పవు. అదేవిధంగా మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటాడంటే 1947లో రాలేదు స్వాతంత్ర్యం, అయోధ్యలో రాముని గుడి కట్టిన తలుపు తెరిచిన తర్వాతే నిజమైన స్వాతంత్రం. దీనికి జవాబు చెప్పు. నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తున్నావు? మీ ఆలోచన ఒకటే, ఈ భారతదేశాన్ని ముక్కలు చేయాలి, హిందూ ఓట్లతో గెలవాలనే ఆలోచన మీది. అదే రాహుల్ గాంధీ గారు కులాలకు మతాలకు పైన అందరికీ న్యాయం చేయాలని ఆలోచన చేశాడు. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అయింది. తప్పనిసరిగా ఇది జరుగుతుంది. అదేవిధంగా నాకు తెలిసినంత మటుకు ఇవాళ ఏదైతే కేబినెట్ లో 2500 కోట్లు కేటాయించిందండి.
జనాభాలో ఏది 140 కోట్ల మంది జనాభాలో 2,500 కరోడ్స్ ఏం సరిపోతాయండి? అదేవిధంగా మన రాష్ట్రంలో 8,500, అదేవిధంగా ఆంధ్రలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి 39,000 కనుక ముఖ్యమంత్రి గారిని నేను కామారెడ్డిని అడిగిన ఈ డిక్లరేషన్ అప్పుడు, అయ్యా మాకు చాలా జనాభా ఎక్కున్నది, మా బడ్జెట్ పెంచమంటూ అందుగురించి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా 20,000 crores పెడితేనే అప్పుడు ఏది చిన్న చిన్న పనులు వృత్తుల వాళ్ళందరికీ కూడా లాభం అవుతుంది, వాళ్ళందరూ బాగుపడతారు. అదేవిధంగా దీనికి కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ చేస్తున్నారో అదేవిధంగా సప్లాన్ బీసీలకు కూడా పెడితే మా బడ్జెట్ సెపరేట్ ఉంటుంది, దానికే ఖర్చు అవుతుంది. కొన్ని బడ్జెట్లు శాంక్షన్ అవుతాయి, అది మళ్ళీ వేరే దిక్కు పోకుండా చూసే బాధ్యత. ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి వస్తుంది తెలంగాణలో. కనుక బీసీలందరూ కూడా ఇవాళ రాహుల్ గాంధీ అన్న తర్వాతనే టికెట్లు ఎవరికి ఇచ్చినా బీసీలందరూ రాహుల్ గాంధీ మా ఆలోచన 6 డిక్లరేషన్ ఆలోచన వల్లనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. కాబట్టి 20,000 crores దీన్ని బడ్జెట్ పెట్టాలి. అదేవిధంగా బీసీ సప్లాన్ కూడా పెడితే తప్పనిసరిగా ప్రజలందరూ హర్షిస్తారు. ఇదే ఆలోచన అన్ని రాష్ట్రాలలో కలుగుతుంది. ఇవాళ నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా, అయ్యా మీరు ఏం చేసిందని చెప్పండి. ఇవాళ మీ ప్రధానమంత్రి తెలంగాణకు ఇంత అన్యాయం చేసినా ఒక్కరు కూడా మాట్లాడరు. అదేవిధంగా రేపు జరగబోయే మరి ఈ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రంకు పంపిస్తే వాళ్ళు చేస్తారని కాదు, నా ఉద్దేశంలో వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేక కనుక ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి కూడా బీసీలను ఎస్సీలను విడగొట్టాలని ఆలోచన చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ 42%ను అమలు చేయాలి. అదేవిధంగా కేటగరైజేషన్ కూడా మూడు విధాలు విభజించారు. వారికి సరి అయిన మాదిగ వాళ్లకు 9% అని 5% అని 1% అని ఉన్నది. ఆ ప్రకారంగానే రేపు లోకల్ బాడీలో కూడా టికెట్లు ఇవ్వాలని, అదేవిధంగా బీసీలకు ఇన్ని రోజుల తర్వాత స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ల తర్వాత నిజమైన లాభం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు న్యాయం జరుగుతుందని ఒక ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను ముఖ్యమంత్రిని కోరుతున్నా. తప్పనిసరిగా నాకు గ్యారెంటీ ఉన్నది, ఆయన ఇచ్చిన మాట తప్పనిసరిగా నిలబెట్టుకుంటాడు, అమలు కూడా చేస్తాడని నా ఉద్దేశం. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ రేషియో ప్రకారంగానే టికెట్లు ఇవ్వాలి. ఇది పంచాయతీలో కానీ అదేవిధంగా మండలాల్లో కానీ జిల్లా పరిషత్లో కానీ న్యాయం జరగాలి. అందుగురించే ఇవాళ దేశంలో ఒక నాయకుడు ఇలాంటి ఆలోచన చేశాడు. నిజంగానే బీజేపీకి ఆలోచన ఉంటే అన్ని రాష్ట్రాలలో కులగన జరగాలని, దానికి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అదేవిధంగా కేంద్రంలో కూడా ఒత్తిడి తీసుకురావాలి. మన రాష్ట్ర బడ్జెట్ను కూడా అదే ఆంధ్రకు అడిగిన వరాలు అన్ని ఇచ్చారు. ఇవాళ మేము మూసి ప్రక్షాళన చేయాలి, దానికి డబ్బులు అంటే ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే ఏమన్నట్టు తెలంగాణలో ఉన్న ఏది అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదంటుండ్రు, డబుల్ ఇంజన్కి సర్కారు డబుల్ ఇంజన్ ఉంటేనే పనిచేస్తారా? ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో వారికి అన్యాయం చేయాలనే ఆలోచన మంచిది కాదని ఇప్పటికన్నా రాహుల్ గాంధీకి ఏదైతే అర్బన్ నక్సల్ అనే దాన్ని ఖండిస్తున్నా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నదా? నువ్వు ఈ 10 ఏళ్లలో ఒక్క పని కూడా చేయలేదు. మీదికెళ్ళి అబద్ధాలు చెప్పి 25 కోట్ల మంది కట్ట బిలో పావర్టీ నుంచి పైకి తెస్తా అంటున్నావు. ఇప్పటి వరకు ఎక్కడ లెక్కలు చూపించలే, ఎక్కడ పేదవాడు పైకి వచ్చిండో నాకైతే తెలియదు. అయితే ఓబీసీ ఎంపీస్గా కన్వీనర్గా ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి లాభం చేసిందని ఒక ఎంపీ చెప్పాడు, ఒక మంత్రి చెప్పాడు. కానీ ప్రధానమంత్రి 25 కోట్లు లెక్క చెప్పి గరీబీ హఠావన్నారు, జరగలేదంటున్నారు. ఇందిరాగాంధీ గరీబీ హఠావన్ చేసింది, భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది. అదేవిధంగా ఆయన ఇందిరాగాంధీ మనవడైనటువంటి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ తర్వాత ఈ కులగన జరగాలనే ఆలోచన, ఇది పెద్ద హిస్టారికల్ డిసిషన్. దాన్ని అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి
హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా 20,000 crores మాకు తెలంగాణకు కేటాయించాలని అదేవిధంగా ఈసీ సప్లాన్ పెట్టాలని కోరుతున్నా. ఇలాంటి భాష మాట్లాడడం మంచిది కాదు. కేవలం నిన్నటి వరకు ఏమన్నాడు, పాపులర్ స్కీమ్ కు ఒక డబ్బు ఇవ్వద్దు అన్నాడు. ప్రజలు ఎక్కడికి పోతే ఈ డబ్బులు దీనివల్ల దేశం నష్టపోతున్నాడు. అదే నరేంద్ర మోడీ ఢిల్లీలో 75,000 కోట్లు ఇచ్చిండు. అంటే నీ ఆలోచనలో మార్పు వచ్చింది అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో గెలవాలి కదా, అందుగురించి 75,000 కోట్లు ఇచ్చినావు. నిన్నటి వరకు నువ్వేమన్నావు, పాపులర్ స్కీమ్ కు డబ్బులు ఇవ్వద్దు అన్నావా లేదా? ఇవాళ నీలో మార్పు వచ్చింది. అదేవిధంగా ఈ మార్పు కూడా కురగన్నెల రావాలి దేశం మొత్తంలో. తప్పనిసరిగా ఆయన అపోజిషన్ లీడర్ గా పార్లమెంట్ ఉన్నాడు కాబట్టి యావత్ భారతదేశంలో ఓబీసీ ఎంపీసీగా నాకు గుర్తింపు ఉంది కనుక అక్కడ ఆయన పార్లమెంట్ లో ఈ నిర్ణయం తీసుకుంటే దేశమంతా తిరిగి అన్ని రాష్ట్రాలు తిరిగి ఆయన తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలకడానికి ఒక ఓబీసీ ఎంపీసీగా లాయలిస్ట్ గా తప్పనిసరిగా నేను పనిచేస్తా అని మీ ద్వారా చెప్తున్నా. ఏదైనా అడిగేది ఉంటే అడగండి. ఏమి ఎమ్మెల్సీ కులగన్న తప్పు ఉందని కాల్ చేసిండ్రు, మీరేమో చూడండి. దానికి సరి అయిన మనిషిని కాదు నేను. క్వశ్చన్ బాగానే ఉంది, ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? మహేశ్వర్ రెడ్డి ఇవ్వాలి. ఆయన పార్టీ అధ్యక్షుడు. నేను హలో ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన ఎందుకు అన్నాడు అనేది వివరణ నాకు అడిగేది ఒక మా దగ్గర ఏది డిసిప్లినరీ కమిటీ ఉంది, వాళ్ళు జవాబు చెప్తారు. దాని గురించి నేను ఎందుకు మాట్లాడంటే, నేను ఒక బీసీ ఉండి హనుమంతరావు చూసిన ఇంకో బీసీని పెరగనిస్తలేడని మళ్ళీ మీరు రాస్తారు కాబట్టి నేను మాట్లాడా. తప్పనిసరిగా ఇది వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా. అయినా ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇవాళ మళ్ళీ చెన్నారెడ్డి గారు ఉండేది ముఖ్యమంత్రిగా, అగ్రకులాల్లో ఉన్న బీసీల గురించి అన్నాడు. రామ్దేవ్ గారిని మంత్రి చేశాడు, బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చాడు. రెడ్డి హాస్టల్ వాళ్ళందరూ పోయిండ్రు ఎవరి దగ్గరికి? చెన్నారెడ్డి గారి దగ్గర. సార్ ఇక మన రాజ్యం వచ్చింది మనకి అంటారు. ఏం మాట్లాడుతున్నారా బాబు మీరు? మనం అందరినీ కలుపుకొని పోవాలి. మన జనాభా ఎంత ఉన్నది, మనం జనాభా ప్రకారం వాళ్ళని కూడా దగ్గర తీసుకోవాలన్న అంటే అగ్రకులాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు అనేది నా ఉద్దేశం. ఎవరి మీదనో ఒక వ్యక్తి మీద అనడం కొందరికి ఏది సామాజిక న్యాయం గురించి మాట్లాడే వాళ్ళు కూడా అగ్రకులాలు ఉన్నారు. అదే రాహుల్ గాంధీ గారు కూడా అగ్రకులాలు ఉన్నా ఇవాళ ఏది కులగన చెయ్యాలనే ఆలోచన వచ్చింది కాబట్టి అలాంటి మనం కావాలి. మన పరిస్థితి ఏంది, మనకి ఏం కావాలని అడగాలి కానీ వేరే వాళ్ళని కించపరిస్తే దానివల్ల మంచి సాంప్రదాయం కాదనేదే చెప్పగలుగుతాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.